ముస్లింలను తుర్కా కొడకల్లారా దేశం వదిలి వెళ్ళిపోండి, మరకా నా కొడకల్లారా, తుర్కా నా కొడకల్లారా అని రకరకాలుగా చెప్తున్నారు. సారే జహా సే అచ్చా హిందూ సితా హమారా, హమ్ బుల్బులే హై ఇస్కి ఏ గుల్ సితా హమారా. ముస్లింలందరూ ఉగ్రవాదులని మేము చెప్పం కానీ ఉగ్రవాదులందరూ కూడా ముస్లింలు అంటే సిక్కుతో తలకాయ దించుకునే పరిస్థితి ఉంది. ఒక అమాయకుడిని చంపితే సర్వమానవాళిని చంపినట్లు అనేది ఖురాన్లో బోధన ఉంది. ఉగ్రవాదులను భారతదేశంలో నుంచి తరిమి కొట్టాలి. ఈ పాకిస్తాన్ కుక్కల ప్రేరేపణలో వచ్చి అటువంటి మతోన్మాదులు రెచ్చగొడితే ప్రశాంతంగా ఉన్న మా దేశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితి వస్తుంది. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు. అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. సో కొంతమంది ఉగ్రవాదులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం చేసేటువంటి చర్యల వల్ల మొత్తం ముస్లింలకు చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. ఇప్పుడు మనతో పాటు మైనార్టీ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సమీ హుసేన్ గారు, ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన మీకు తెలిసిందే. సో దీని మీద మీరేం చెప్తారు, ఏం చెప్పదలిచారు? సారే జహా సే అచ్చా హిందూ సితా హమారా, హమ్ బుల్బులే హై ఇస్కి ఏ గుల్ సితా హమారా. ప్రతి ముస్లిం చెప్పే మాట అదే. ఎందుకంటే మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు చెప్పింది ఒకటే, మనం ఏ దేశంలో బ్రతుకుతామో, ఏ దేశంలో మేము పుట్టినామో ఆ దేశాన్ని ప్రేమించడం, ఆ దేశాన్ని రక్షించడం మా ఈమాన్లో సగం ఈమాన్ అని చెప్పారు. ప్రతి ముస్లిం కూడా ఈ దేశం సస్యశ్యామలంగా ఉండాలా, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు అన్నతమ్ముల్లాగా కలిసి జీవించాలని కోరుకుంటారు. కొంతమంది మతోన్మాదులు డబ్బులకు లాలుచిపడి లేదా వేరే వ్యసనాలకు బానిసలయ్యి ఇస్లాం ధర్మాన్ని వక్రీకరిస్తూ ముస్లిం సమాజాన్ని భ్రష్టపట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ఎక్కడ ఉగ్రదాడి జరిగినా కానీ దాంట్లో ఒకళ్ళో ఇద్దరు ముస్లింలు ఉండే పరిస్థితి కనబడుతుంది. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ పాకిస్తాన్ కుక్కల ప్రేరేపణలో వచ్చి అటువంటి మతోన్మాదులు రెచ్చగొడితే ప్రశాంతంగా ఉన్న మా దేశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితి వస్తుంది. ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, మతోన్మాదం నశించాలి. ఉగ్రవాదులను భారతదేశంలో నుంచి తరిమి కొట్టాలి, ఉగ్రవాదులను భారతదేశంలో నుంచి తరిమి కొట్టాలి. మేమందరం కూడా ముస్లిం సోదరులందరూ కూడా ఏదైతే అక్కడ జరిగిన సంఘటన ఉందో దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే అక్కడ చనిపోయినారో వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు అల్లా పరమేశ్వరు మనశ్శాంతి, వాళ్ళ పెద్దలు ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకందరూ కూడా మనశ్శాంతి కలిగించాలని కూడా ఈరోజు మసీదులో దువా చేయడం జరిగింది. ఎందుకంటే ముస్లిం అనేవాడు అన్నం తినే ముందర పక్కింటోడు అన్నం తిన్నాడా లేదా అని మేము కనుక్కొని తినే పరిస్థితి ఇస్లాం ధర్మం మాకు నేర్పించింది. ఇస్లాం ముస్లింల పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కడు కూడా ముస్లిం గాడు, టోపీ గడ్డం పెట్టుకున్న ప్రతి ఒక్కడు కూడా ముస్లిం గాడు. కొంతమంది ఏంటంటే మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రపంచ దేశాలు అగ్రస్థానంలో ఎక్కడ భారతదేశం వెళ్ళిపోద్దనే ఒక కుట్రతో ఈ దేశంలో ఇటువంటి మతోన్మాదాన్ని రెచ్చగొట్టి హిందూ ముస్లింల మధ్య ఉగ్రదాడులు చేయిస్తున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైతే ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడి ఉందో ఆ ఉగ్రదాడిలో చచ్చిపోయిన వాళ్ళలో ముస్లింలు కూడా ఉన్నారు. ఆ మతోన్మాదులకు కులం మతం ఉండదు. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలా, భారతదేశంలో ఉన్న ప్రజల ప్రాణాలు తీయాలనేది వాళ్ళ నేపం. ఈరోజు మన మీద ఎవరైనా విమర్శలు చేస్తున్నారు, ముస్లింలందరూ ఉగ్రవాదులని మేము చెప్పం కానీ ఉగ్రవాదులందరూ కూడా ముస్లింలు అంటే సిక్కుతో తలకాయ దించుకునే పరిస్థితి ఉంది. మనమందరం కూడా మా ఇమాంలకు, మౌజన్లకు, పీఠాధిపతులకు, అదేవిధంగా ఎవరైతే మత పెద్దలు ఉన్నారో వాళ్ళకందరూ కూడా చెప్తున్నాం, దేశాన్ని ప్రేమించడము, అదేవిధంగా దేశాన్ని రక్షించడానికి, దేశాన్ని ప్రేమించడానికి ఇస్లాం ధర్మంలో ప్రవక్త గారు చెప్పిన సూక్తులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రచారం చేయండి. ఈ దేశాన్ని రక్షించడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రండి. ఈ దేశాన్ని ఇక్కడే పుట్టినాం, ఈ మట్టిలో కలిసిపోతున్నాం, ఈ దేశాన్ని నాశనం చేయాలని చెప్పి కడుపు గన్నం తిన్న ఏ యదవన ఒకడు కూడా ఆలోచించడు. ఈ దేశం కోసం మా ప్రాణ త్యాగాలకైనా మేము సిద్ధంగా ఉన్నాం. మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నరేంద్ర మోడీ గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే ఆ బాంబ్ బ్లాస్ట్లో కారకులు ఉన్నారో వాళ్ళ ఒంటికి బాంబులు కట్టి బార్డర్లో తీసుకొని పోయి పేల్చేయండి. కఠినమైన చర్యలు కానీ తీసుకోకపోతే, కఠినమైన నిర్ణయాలు కానీ తీసుకోకపోతే ఈ దేశాన్ని రక్షించాలంటే చాలా కష్టమవుద్ది. ఇది కేవలం ప్రభుత్వం మీద ఒక తప్పు జరిగితే దానికి ప్రభుత్వం మీద నిందలు వేయడానికి నేను సమర్థించను. ఎందుకంటే దేశాన్ని రక్షించుకోవడం అనేది ఈ దేశంలో పుట్టిన ప్రతి భారతీయుడి బాధ్యత. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా మతోన్మాదాన్ని ప్రేరేపించే వాళ్ళు ఉన్నా కానీ, ఎవరైనా మతోన్మాదాన్ని రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నా కానీ ఆ కమ్యూనిటీకి చెందిన పెద్దలు, వాళ్ళు ఏ కులానికి చెందిన వ్యక్తి అయినా కానీ చెప్పుతో కొట్టి అటువంటి వ్యక్తులకు మొగ్గలోనే తుంచేసి పోలీసులకు అప్పచెప్పమని చెప్పి కూడా మేము
డిమాండ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్నా, మతోన్మాదాన్ని ఉగ్రవాదాన్ని ఒక కులానికో ఒక మతానికో అంటగట్టే ప్రయత్నం చేయబాకండి. ఉగ్రవాదులు అనే వాళ్లకు కులం మతం ఉండదు. వాడు ఏ కులానికి చెందిన వ్యక్తి అయినా కానీ వాడు దేశద్రోహి. దేశద్రోహికి మనం ఏ శిక్ష వేస్తామో, ఏ కులానికి చెందిన వ్యక్తి కూడా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలంటే వాళ్ళ మీద అటువంటి చర్యలు తీసుకోవాలా, ఈ దేశాన్ని రక్షించాలా. మేము ఒకటే చెప్తున్నాం, ఇంకొకసారి కూడా చెప్తున్నాం, ఈ దేశం కోసం మా ప్రాణాలను అర్పిస్తాం. ఈ దేశ రక్షణ కోసం ఎంతటి ఘనులైనా ఏ కులస్తులైనా కానీ నిర్దాక్షిణంగా నడి రోడ్డు మీద నరికి వాళ్ళని చంపేస్తాం. ఎందుకంటే ఈ దేశమే మాకు ముఖ్యం. మా ప్రాణం కన్నా ఎక్కువ మేము అల్లా సుబ్హానహు తఆలాని ఏ విధంగా ప్రేమిస్తామో, మొహమ్మద్ ప్రవక్తని ఏ విధంగా ప్రేమిస్తామో అదేవిధంగా ఈ దేశాన్ని కూడా మేము ప్రేమిస్తాం. ఇస్లాం ధర్మంలో ఎక్కడ ఉగ్రవాదం లేదు, ఇస్లాం ధర్మంలో ఎక్కడ మతోన్మాదం లేదు, ఇస్లాం ధర్మంలో ఎక్కడ అమాయకులను చంపమని చెప్పలేదు. ఒక ఇస్లాం ధర్మంలోనే కాదు, ఏ ధర్మంలో కూడా ఎవరిని కూడా అన్యాయంగా చంపమని చెప్పలేదు. కానీ కొంతమంది మతోన్మాదులు, కొంతమంది దుష్టులు ముస్లింలను బద్నాం చేయడానికి, ముస్లింల మీద హిందువులు వచ్చి దాడి చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ముస్లిం వేషధారణలో ఇటువంటి అరాచక కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి దాన్ని తీవ్రంగా మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఈ దేశాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేది కేవలం ముస్లింలే అన్న సంగతి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నా. జై హింద్. అంటే ఇప్పుడు నేనేమంటానంటే, సృష్టికర్త ఒక బ్రహ్మ అని హిందువులు చెప్పినా, సృష్టికర్త అల్లా అని ముస్లింలు చెప్పినా, సృష్టికర్త యెహోవా అని క్రిస్టియన్స్ చెప్పినా, ఎవరు చెప్పినా కూడా సృష్టికర్త ఒక్కడే అనేది అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించేటువంటి విషయం. సో ఏ మతం ఏ కులం కూడా ఎవరిని చంపమని చెప్పదు. సో ఇటువంటి వాళ్ళు ఎందుకు తయారవుతున్నారంటారు సమాజంలో, ఇటువంటి కల్ప్రిట్స్? అన్ని ఆత్మలకు పరమాత్ముడు ఒకడేనండి. మనిషి యొక్క శరీరానికి రూపం ఉంటుంది, మనిషి యొక్క శరీరానికి కులం మతం ఉంటుంది. శరీరం లోపల ఉన్న ఆత్మ మా కళ్ళకు కనబడదు, అదేవిధంగా పరమాత్ముడు కూడా మాకు కనబడాడు. ఈ ఆత్మ శరీరంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ శరీరాన్ని ఒక్క రోజు కన్నా ఎక్కువ పెట్టరు, ఎందుకంటే దాంట్లో నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందని. 2-3 రోజులు పెడితే పురుగులు వస్తాయని చెప్పి. కాబట్టి అందరి ఆత్మలకు కమాండింగ్ చేసే పరమాత్ముడు ఒక్కడే. అందరికీ సూర్యుడు ఒకడే, చంద్రుడు ఒకడే, నేల ఒకటే, గాలి ఒకటే. అదేవిధంగా మనమందరం కూడా రక్తం ఒకటే. ఇవన్నీ కూడా భగవంతుడు అల్లా సుబ్హానహు తఆలా పరమేశ్వరుడు సమానంగా ఎందుకు పెట్టాడంటే ఇటువంటి మతోన్మాదుల నుంచి రక్షించడానికి అవన్నీ అతని కంట్రోల్లో పెట్టుకున్నాడు. కాబట్టి మనమందరం కూడా ఏకదేవ ఆరాధన మేము చేస్తున్నాం. అదేవిధంగా హిందూ సోదరులలో 3 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నా కానీ సర్వేశ్వరుడికి ప్రార్థిస్తారు. అదేవిధంగా యేసు ప్రభు కూడా అతను ప్రార్థన చేసేవాడు. ఎవరికి ప్రార్థన చేసేవాడు? పైన ఒకడు ఉన్నాడు అని చెప్పి. కాబట్టి ఈ పైన ఉండే ఒక్కడు ఎవరైతే ఉన్నాడో ఆ ఒక్కడు మా అందరి వాడు. ఆ ఒక్కడిని మీరు ఆరాధించిన మీ రీతిలో, నేను ఆరాధించిన నా రీతిలో, వేరే వాళ్ళు ఆరాధించిన వాళ్ళ రీతిలో వాడిని ప్రసన్నం చేసుకోవడానికే. అటువంటి సమాజంలో మేముండి కొంతమంది మతోన్మాదుల మాటల్లో పడి మనం ఎందుకు మా జీవితాలను, అమాయకమైన ప్రజల జీవితాలను నాశనం చేసుకుంటున్నారో దాని మీద ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా. ప్రతి ఒక్కరూ, అది ముస్లిం మత పెద్దలైనా, హిందూ మత పెద్దలైనా, క్రైస్తవ మత పెద్దలైనా, ఏ దేశంలో మేము పుట్టినామో ఆ దేశం కోసం మా ప్రాణం కన్నా ఎక్కువగా ఆ దేశాన్ని ప్రేమించాలనే భావన యువతరంలో తీసుకొని రావాలనేది మా కాన్సెప్ట్. ఆ భావన యువతరంలో తీసుకురావాలంటే ముస్లిం మత పెద్దలు కావచ్చు, హిందూ మత పెద్దలు కావచ్చు, క్రిస్టియన్ మత పెద్దలు కావచ్చు, ఏం చేయాలంటారు? అదే మా గ్రంథాల్లో ఏదైతే వాస్తవాలు ఉన్నాయో అది ప్రజలకు తెలియచేయాలా. ఒక మనిషిని చంపితే సర్వమానవాళిని, అన్యాయంగా ఒక అమాయకుడిని చంపితే సర్వమానవాళిని చంపినట్లు అనేది ఖురాన్లో బోధన ఉంది. అటువంటి యువతరానికి ఇవ్వాలా. ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ వచ్చినప్పటి నుంచి కులాల మతాల మధ్య చిచ్చు పెట్టేవాళ్ళు ఎక్కువైపోయినారు. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరైతే కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి రెచ్చగొట్టే వ్యక్తులు ఉన్నారో అటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలా. కొంతమంది ఫేక్ ఐడీలు పెట్టుకొని ఒక ముస్లింలను టార్గెట్ చేస్తూ ముస్లింలను తుర్కా నా కొడకల్లారా, దేశం వదిలి వెళ్ళిపోండి, మరకా నా కొడకల్లారా, తుర్కా నా కొడకల్లారా అని రకరకాలుగా చెప్తున్నారు. అటువంటి లష్కర్, అటువంటి లక్కుట్ నా కొడుకుల మీద చర్యలు తీసుకొని అటువంటి యదవులు ఎవరైనా ఏ కులానికి చెందినవాడు కానీ, హిందువులను తిట్టినా, క్రైస్తవులను తిట్టినా, ముస్లింలను తిట్టినా అటువంటి యదవుల మీద కఠిన చర్యలు తీసుకుంటే కానీ, కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఈ దేశంలో సర్వమత సమానత్వం అనేది సాధ్యపడదు. సర్వమత సమానత్వాన్ని కానీ మనం కాపాడకపోతే మటుకు రాబోయే రోజుల్లో దేశం సర్వనాశనం అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా సర్వమత సమానత్వం కోసం పాటుపడాలా. ఈ దేశాన్ని సస్యశ్యామలంగా పెట్టాలని కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం.
సో మొత్తానికి సృష్టికర్త ఒకటే, ఏ పేరుతో పిలిచినా కూడా అందరూ ఒకటే, ఏ మతం కూడా ప్రాణం తీయమని చెప్పదు. సో ఇటువంటి టెర్రరిస్టులు ఎవరైతే భావాలు ఉన్నాయో వాళ్ళందరినీ వెలికి తీసి వాళ్ళందరికీ కఠిన శిక్షలు విధించాలి. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా కూడా అందరినీ కఠిన శిక్షలు విధించాలి. అందరూ ఒక్కటే అని చెప్తున్నారు సయ్యద్ సమీ హుస్సేని. కెమెరామెన్ మహేష్తో హుస్సేన్, సాస్ టీవీ, నెల్లూరు.